జిల్లా తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు పొంగుతున్నాయి. యాడికి మండలం వేములపాడు వద్ద వాగులో ఓ వ్యాన్ చిక్కుకుపోయింది. ట్రాక్టర్ల సాయంతో గ్రామస్తులు వ్యాన్లోని వారిని కాపాడారు. నీళ్ళు చెప్తాయి కదా చెప్తాం వీడియో పెట్టండి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు పొంగుతున్నాయి. యాడికి మండలం వేములపాడు వద్ద వాగులో వ్యాన్ చిక్కుకుపోయింది. ట్రాక్టర్ల సాయంతో గ్రామస్తులు వ్యాన్లోని వారిని కాపాడారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి. అందులో తాడిపత్రి నియోజకవర్గంలో భారీ వర్షం కురవడంతో వాగులు వంకులు కూడా పొంగి పొరులుతుంది. ఇదే సందర్భంలో తాడిపత్రి మండలంలోని ఆలూరు కోన జలపాతం కూడా పొంగి పొరులుతోంది. యాడికి మండల పరిధిలోని వేములపాడ గ్రామం వద్ద పిన్నేపల్లి పెద్ద వంక ప్రవహిస్తుంది. అయితే పిన్నేపల్లి వంకను దాటుతున్న ప్రయత్నంలో ఓ వ్యాన్ వాగులో చిక్కుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న ఏదైతే సమీపంలో గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకుని ట్రాక్టర్ సాయంతో కూడా వ్యాన్ ను తీసుకెళ్లారు. అయితే పిన్నేపల్లి వంక దాటుతున్న సమయంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్నారు వాగు ఉధృతిని సరిగా గమనించకుండా వాగును దాటి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం చేసినప్పటికీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వ్యాన్ ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే గమనించిన స్థానికులు ట్రాక్టర్ల సహాయంతో వ్యాన్ ను దాటించారు. దీంతో ఎటువంటి ప్రాణాపాయం తప్పిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇదే సందర్భంలో తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో కోనవుపలపాడు ఆలూరు కోన జలపాతంతో పాటు దేవరకొండ జలపాతం కూడా మొత్తం కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ జలపాతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎక్కువగా ఏదైతే ఆ పర్యాటకులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు కూడా ఒకవైపు విస్తారంగా వర్షాలు కూడంతో రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే భారీగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో సమృద్ధిగా నీరు వస్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.